యువర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ ఇన్నింగ్. అది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాలా ఇన్నింగ్స్ అయిపోయాయండి. చాలా మంది ఇప్పటికి సురేష్ అయిపోయాడు ఇంకా సినిమాల్లోకి రాడని ఒకసారి అమెరికాలో సెటిల్ అయిపోయాడని ఒకసారి ఏదో నడువు ఏదో ఇరిగిందంట కదా, దొబ్బింది కదా మొత్తం ఇంకా అని ఒకసారి, ఆ తర్వాత ఒకసారి మద్రాసు నుంచి రాలేదంట కదా అని ఒకసారి హైదరాబాద్లోనే ఉన్నాడా అని. అయ్యా నేను 20 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, మోకిలాలే ఉన్నాను, హైదరాబాద్ వాసిని నేను. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు పిలవచ్చు. అవును, దయచేసి పిలవండి, అస్సలు సిస్సలు తెలుగు అండి, హైదరాబాద్లోనే ఉన్నాను, ప్లీజ్ పిలవండి, మంచి వేషాలకు పిలవండి, పెద్ద వేషాలకు పిలవండి. ఇంకా నేను ఉన్నానని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు, అడుక్కోవడం అంటే కూడా తప్పులేదు, మీరు అది వచ్చింది నోటి వరకు, నథింగ్ రాంగ్. ఎందుకంటే ఆర్టిస్టులు నిజంగా, చాలా మంది, ఎందుకంటే నేను పెయిన్ తో అనాల్సి వచ్చింది. నాకు చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు కదా మా ఇంటర్వ్యూస్కి, ఎంతమంది ఆర్టిస్టులు వచ్చి ఉంటారు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికి కూడా మంచి వేషాలకు పిలవండి మేము ఉన్నాం కదా అని అర్థిస్తున్నారు సార్. నాకు బాధ అనిపిస్తుంది అది. మన దగ్గర ఇలాంటి జాతిరత్నాలను పెట్టుకొని, ఇలాంటి డైమెన్షన్ పెట్టుకొని, కానీ నా అడుక్కోవడంలో కూడా ఒక చిన్న గేర్ ఉందండి, మంచి వేషం అయితేనే పిలవండి, దాతవద్దు. ఎందుకంటే సింహం చిక్కిపోయినా కూడా గడ్డి తినదు కదా, సో అలా అని నేను అనుకుంటున్నాను నా గురించి. ఎనీవే ద పాయింట్ ఇస్, నన్ను నేను బెటర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక సందర్భంలో వచ్చే వేషాలు నాకు నచ్చలేదు, నచ్చిన వేషాలు నాకు రావడం లేదు. సో పరిసరాలు తప్ప నా తప్ప అని నేను తర్కించుకుంటే ఒకవేళ నా తప్పేమో, మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని నన్ను నేను రెడీ చేసుకోవడం కోసం ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాను. ఓకే, మీరు రెడీ అయిపోయారు, మీరు రెడీ అయిపోండి. మేము రెడీ, మీరు రెడీయా? ఇది పరిస్థితి. సూపర్ గ్రేట్ సార్. నేను ఇంత బ్రేక్ తీసుకునేది కూడా మంచి సినిమాల కోసం, మంచి డైరెక్టర్ల కోసం, మంచి ప్రాజెక్టుల కోసం, మంచి వేషాల కోసం వెయిట్ చేస్తున్నాను. అది వచ్చినప్పుడే, ఎందుకంటే ఇంత పడ్డ కష్టానికి ఒక ఫలితం ఉండాలంటే కొంచెం అది ఒక బ్లాస్ట్గా రావాలని చూస్తున్నాను. కొన్ని కథా చర్చలు జరుగుతున్నాయి, కొన్ని చర్చలు జరుగుతున్నాయి, కొన్ని స్క్రిప్ట్ దశలో ఉన్నాయి, అన్ని మంచి విషయాలు జరుగుతాయని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, మొన్నటిదాకా హీరోకి ఫాదర్ అనుకునే సురేష్ గారు ఇప్పుడు హీరోయిన్కి అన్న అనుకునే పరిస్థితికి వచ్చారు. విలన్ అనుకున్నా పర్లేదు. ఎస్. సో ఆయన ఒకసారి దొంగాట్లో ఎలా చేశారో ఊహించుకుంటే మనం అలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయొచ్చు అనమాట. ఎనీహౌ సార్, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అండ్ మీలాగా డౌన్ టు ఎర్త్ ఉండే ఆర్టిస్ట్ని నేను చాలా తక్కువ మందిని చూశాను ఇండస్ట్రీలో, అండ్ మీరు కూడా ఒకళ్ళు దాంట్లో. మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, అండ్ ఆరోగ్యంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి. ఎస్, మీలాగే. అండ్ రోషన్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ అ లవ్లీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. జనరల్గా ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఇంటర్వ్యూవర్స్ ఏం చేస్తారంటే మనం ఫుల్గా మాట్లాడే లోపల మనల్ని ఆపేసి మనల్ని వేరే దారి పట్టించాలంటారు. యూ హ్యావ్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ టైమ్, గివెన్ మీ, ఎందుకంటే నా ఎసెన్స్ మాట్లాడడానికి, నా మనసులో భావాలు మాట్లాడడానికి యూ గేవ్ మీ దట్ మచ్ టైమ్, దట్ మచ్ గ్యాప్, అండ్ యూ హ్యావ్ టేకెన్ మీ ఆన్ ఎ నైస్ జర్నీ. సో థ్యాంక్ యూ రోషన్. మిమ్మల్ని పిలిచేదే మీ గురించి తెలుసుకోవడానికే కదా సార్. అంటే అన్లెస్ ఇక్కడ కూర్చొని నేను క్వశ్చన్స్ అడుగుతాను బాగుంటుంది. ఓకే, మంచి క్వశ్చన్స్ అడిగా. అసలు ఇంకా మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆడియన్స్ ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ అభిమానం, నా అదృష్టం అంతే. సో నేను ఎప్పుడు అది ఇస్తాను నా గెస్ట్ కి ఫోన్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా విశేషాలు నా షోలో, నా ఇంటర్వ్యూలో చూస్తే ఆ క్రెడిట్ నాకు ఎక్కువ వస్తుంది అని నమ్ముతాను నేను. మా మదర్ మీ ఫ్యాన్ అండి, చాలా ఇంటర్వ్యూ చూశారు. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూశారు, నేను వెళ్ళేటప్పుడు చెప్పాను, నేను ఎక్కడికి అర్జెంట్గా బయలుదేరాలి, ఎక్కడికైనా అడగదు, ఎందుకంటే నాకు కోపం వస్తుంది. ఎక్కడికైనా బయలుదేరుతుంటే ఎక్కడికైనా మాత్రం ఆ మాట మాత్రం రాకూడదు. ఓకే, ఏమిటని అడగచ్చు, ఎందుకంటే మా నాన్న నేర్పించిన విషయం, బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా మాత్రం అడగకూడదు. ఏమిటి అని అంటే, ఇట్లా నేను సుమన్ టీవీయా ఇట్లా రోషన్తో ఇంటర్వ్యూ, వాళ్ళు ఏడిపించాడు అమ్మాయిని అన్నాడు. అమ్మాయిని ఏడిపించాడు? ఏ అమ్మాయిని ఏడిపించాడు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏమైనా తప్పుగా ఏమైనా బిహేవ్ చేశాడు? ఏమిటమ్మా అని అంటే, అదేరా అమ్మాయి పాపం ఇరవై పలోగా ఏడ్చేసింది, అసలు తన జీవితం గురించి చెప్పేసుకునేది, మోసపోయిందంట, అది ఇది అంటే. సరిగ్గా చెప్పమ్మా అని అంటే, అదేరా జయలలిత తన జీవితం బాగాలేదంట, ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ మాట ముందు చెప్పాల్సింది, ఈ డైలాగ్ ఫస్ట్ రావాల్సింది, తర్వాత ఏడుపు రావాల్సింది. నేనేదో మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇంటర్వ్యూనా ఓకే అని చెప్పి సరే మీరు అన్నారు కదా ఒక గెస్ట్ కి ఎక్కువ టైం ఇస్తాను. అవును, ఇస్తాను కాబట్టి వాళ్ళు ఓపెన్ అయ్యి మాట్లాడుకోవాలి. అవును. సో నేను ధైర్యం చెప్పి వచ్చాను, డోంట్ వరీ నేను ఏడవను అని చెప్పి వచ్చాను. సూపర్ సార్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఎలా చూడటం.
మీరు అనుకున్నట్లుగానే మంచి క్యారెక్టర్స్ రావాలి, చెయ్యాలి. మీలాంటి వాళ్ళు ఉంటేనే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది స్క్రీన్ మీద మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు. అండ్ ఈ జనరేషన్ వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోలేదు అంటే బికాజ్ మీరు చేసిన సినిమాలు అలాంటివి కాబట్టి తెర మీద అటువంటి వేషాలు దొరికారు, దొరికాయి డైరెక్టర్లు దొరికారు, అటువంటి మంచి ప్రొడ్యూసర్లు దొరికారు. సో ఈ ఇన్నింగ్స్లో కూడా అటువంటి మంచి వేషాలు, అటువంటి మంచి డైరెక్టర్లు, అటువంటి మంచి కంపెనీలు దొరుకుతాయని ఆశ. మహేష్ బాబు గారికి అన్నగా సరిపోతారు ఏమన్నా చూడండి. మీ ఫాదర్ ఫ్యాన్ నేను. సూపర్ సార్. మహేష్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న విషయం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక చెప్పింది చేస్తాను సినిమా. ఆ సినిమాకి నాకు మా ఫాదర్కి డిస్ట్రిబ్యూటర్కి చిన్న ప్రాబ్లం వచ్చి ఏమైందంటే సినిమా పూర్తి అవ్వకుండా మేము సినిమా కొనము అనే పరిస్థితి ఏర్పడింది. ఓకే. సినిమా పూర్తి అవ్వాలంటే అందరు డబ్బింగ్ చెప్పారు, కృష్ణ గారు ఇంకా చెప్పలేదు. పద్ధతి ఏమిటంటే లాస్ట్ పేమెంట్ ఇచ్చేసి తర్వాత డబ్బింగ్కి పిలవడం అనేది పద్ధతి జనరల్గా. సో నాన్నగారు ఏమిటంటే ఎలా పిలవడం బాగుండదేమో ఇటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ఒక టగాబార్, ఎందుకంటే ఇంత పెట్టిన డబ్బు ఫైనాన్షియల్ డబ్బు తిరిగి ఇవ్వాలి, ఏమిటి లేట్ అయిపోతుందని అడగడాలు. సో ఈ టైంలో ఆయన ఫీల్ అవుతుండగా కృష్ణ గారు ఫోన్ చేసి నువ్వు రా మాట్లాడాలి అన్నాడు. వస్తే ఏంటి డబ్బింగ్ ఇంకా చేయలేదు ఏంటి? వేస్తారు అందరు డబ్బింగ్ అయిపోయింది సార్. అందరు డబ్బింగ్ మరి పిలవలేదంటే కాదండి మీకు డబ్బింగ్ నేను అడిగానా, డబ్బింగ్ పెట్టుకొని వస్తాను నేను అని. ఇంటికి వచ్చి మా నాన్నగారు ఆల్మోస్ట్ కళ్ళనీళ్ళు పర్యంతం ఇటువంటి మంచి మనుషులు కూడా ఉంటారా, ఆయనే చెప్పి ఆయనే డేట్ ఫిక్స్ చేసి ఆయనకు తెలిసిన డబ్బింగ్ థియేటర్ ఉంది, ఆ డబ్బింగ్ థియేటర్ ఫోన్ చేసి నేను వస్తున్నాను డబ్బింగ్కి ఎల్లుండి రెడీ పెట్టండి అని తనే చెప్పి ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసేసి మా ఫాదర్ని పంపించారు. ఇంత మంచి మనుషులు ఉంటారా అని ఆల్మోస్ట్ కళ్ళు నీళ్ళు తిరిగితే, అంత కష్టాలు పడే ఒక సినిమా తీసిన ఒక ప్రొడ్యూసరు అంత హ్యాపీగా కళ్ళలో నీళ్ళు తెచ్చుకోవడం నేను ఫస్ట్ టైం చూశాను. అటువంటి ఆనంద బాష్పాలు ప్రతి ప్రొడ్యూసర్ కళ్ళలో చూడాలనేది నాకు చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి వచ్చిన ఒక కోరిక. సో కృష్ణ గారు అంటే నాకు అంతులేని అభిమానం, రెస్పెక్టు, అంత పెద్ద ఫ్యాన్. ఆయనకి రెట్టింతల ఫ్యాన్ అయ్యాను. ఓకే. ఆ విషయం తర్వాత. సో ఆ తర్వాత మా ఫాదర్ తెలిసిన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్లు వెళ్ళి డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి మా కృష్ణ గారి దగ్గర కంప్లైంట్ చేశారంట. ఏమిటండి సురేష్ ఇట్లా గోపీనాథ్, మా ఫాదర్ పేరు గోపీనాథ్ మాకు సినిమా ఇవ్వడం లేదు, ఇట్లా వచ్చి కృష్ణ గారు డబ్బింగ్ చెప్పలేదు కాబట్టి నేను సినిమా ఫినిష్ చేయలేను అది ఇది అన్నారంట. ఏమిటి సార్ ఇది? అతను అంటే మా ఫాదర్కి కృష్ణ గారికి ఏదో ప్రాబ్లం పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తే ఆయన డైరెక్ట్గా పిలిచి మొత్తం క్లారిఫై చేసి ఒక 2 నిమిషాల్లో మొత్తం సెటిల్ చేశారు. అంత ఉదాత్తమైన ఆయన మా ఫాదర్కి మాత్రమే కాదండి, నేను ప్రామిస్గా చెప్తున్నాను చాలామంది ప్రొడ్యూసర్లకు చేశాడు ఆయన. ఈజ్ సో గ్రేట్ అన్ ఇండివిజువల్ కృష్ణ గారు. ఆయన ఏ లోకంలో ఉన్నారు, మంచి లోకంలోనే ఉంటాడు ఆయన, మంచి పొజిషన్లోనే స్టార్ట్ అయి ఉంటాడు ఆయన టేక్ ఆఫ్ పాయింట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ విషయం అన్ అమేజింగ్ లైఫ్. అందువల్లే మహేష్ బాబు సినిమా చూస్తున్నప్పుడల్లా నా మనసులో ఇంటర్నల్గా దీవెనలు ఎప్పుడూ మహేష్కి ఉంటాయి. ఓకే. ఐ ఆల్వేస్ వాంట్ హిమ్ టు గివ్ హిట్ ఆఫ్టర్ హిట్ ఆఫ్టర్ హిట్ ఆఫ్టర్ హిట్. ఎందుకంటే ఫాదర్ మీద ఉన్న ప్రేమ అలా తనలో కనిపిస్తారు మాకు మహేష్ బాబు గారు పక్కన. అవును, మీరు కూడా అయ్యో పెద్ద ఆయన ఆశీస్సులతో. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.